అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంటే అస్సలు చేదు లేకుండా ఏ విధంగా చేయాలో నేనైతే చూపిస్తూ ఉన్నాను. కాకరకాయలు తీసుకొని కడిగి ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా నేనైతే కట్ చేస్తూ ఉన్నాను. ఈ పైనుంచి కొంతమంది అంతా తీసేస్తూ ఉంటారు చెక్కు, కానీ అవన్నీ ఏం అవసరం లేదు. ఉప్పు వేసుకోవాలి, నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని చింతపండు వేసుకోవాలి. 1/2 కేజీ కాకరకాయలకు నేను ఇంతే చింతపండు తీసుకున్నాను. పెరుగు తీసుకొని ఇలా పల్చగా చేసుకోవాలి. పెరుగు అనేది అట్లా గట్టిగానే వేయకుండా కొద్దిగా చిదుముకొని వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మరగనిస్తే మన కాకరకాయలు కొంచెం మెత్తబడతాయి. అప్పుడు తీసి నీళ్ళలో నుంచి తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఆ లోపల ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని కొంచెం ఇంగువ, పసుపు 2 వేసుకొని కలుపుకోవాలి. ఇవి 2 వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఇలా పొట్టు తీసేసి పెట్టుకొని వేసుకోవాలి. వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు పచ్చిమిరపకాయలు చిలికలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా మంచిగా నూనెలో ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలంటే మనం ఎప్పుడు వేసిన విధంగానే ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా మనకు మగ్గిపోతాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ అయితే ఇట్లా తీసుకొని నీళ్ళన్నీ విండేసుకోవాలి. విండేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇందులో వేసుకున్నాం కదా ఉడికేటప్పుడు మనం చింతపండు, అదంతా తీసేసి పడేసేయాలి. ఇప్పుడు ఈ అందులోని ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి, మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. ఇందులోకి ఇవి కాకరకాయలన్నీ వేసుకొని ఇందులో ఇంకేమైనా నీళ్ళు ఉంటే అవన్నీ పోయేదాకా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత నూనెలా ఇప్పుడు కారం వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా మనము ఫ్రై చేస్తలేము, కర్రీ చేస్తున్నాము కాబట్టి మనకు ఇందులో నీళ్ళు అనేది పోస్తాం. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మాడకుండా చూసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మంచి కలర్ వస్తుంది. అప్పుడు చింతపండు రసం కొంచెం పోస్తున్నా నేను టేస్ట్కి సరిపడా. ముందుగానే మనము ఆల్రెడీ చింతపండు వేసి ఉడికించినాము, కానీ టేస్ట్ కోసం ఇక్కడ కూడా కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత చూడండి మనకు 5 నిమిషాల తర్వాత మంచిగా అయితే ఉడికిపోయింది. ఇంకా కొంచెం నీళ్ళు అనేది పోవాలి, పోతే మంచిగా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మనకు దగ్గర పడిపోతుంది. చూడండి ఎంత మంచి కాకరకాయ రెసిపీ అయితే మనకు రెడీ అయినట్టే. కొంచెం బెల్లం వేస్తూ ఉన్నా, బెల్లం వేస్తే బాగుంటుంది. పులుపుకు బెల్లం అనేది బాగుంటుంది. నచ్చని వాళ్ళు వేసుకొని అవసరం లేదు. ఇంకా 5 నిమిషాలు మూత పెట్టినా ఇంకా దగ్గర అయ్యింది. ఇంత అయితే సరిపోతుంది మనకు. చపాతీలకు అయితే ఈ కాకరకాయ ఈ పద్ధతిలో వేసి తినుర్రి, చాలా బాగుంటుంది. అన్నంలో కంటే చపాతీలో బాగుంటుంది. ఈ విధంగా అంతా ఉడికించుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కానీ చేదు అంటే అస్సలే ఉండదు. చేసి మీకు చేదు వచ్చిందా రాలేదా అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.